హలో హాయ్ నేనైతే 7 డే పొటాటో ఐస్ క్యూబ్స్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నా డార్క్ సర్కిల్స్కి. ఇదైతే డే 1. సో దీనికి ప్రాసెస్ ఏంటంటే ఐస్ క్యూబ్ ట్రేలో మన పొటాటో తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఐస్ క్యూబ్లో వేసేసుకొని యూస్ చేసుకోవడమే. నేనైతే 7 days అట్లా ట్రై చేద్దామని చూశాను. పొటాటో చాలామంది అంటారు కదా డార్క్ స్పాట్స్కి యూజ్ అవుతుంది, అండర్ ఐస్కి యూజ్ అవుతుంది అవన్నీ. సో అదైతే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే డే 2. సో చూద్దాం ఎంతవరకు ఇది వర్క్ అవుతుంది అనేది. సో నేను అనుకున్నది ఈ ప్రాసెస్లో నా నా ఒపీనియన్ ఏంటి అంటే, మనం అవుటర్గా అప్లై చేస్తే అది ఒక 30-40% మాత్రమే వర్క్ అవుతుందండి. మిగతా ప్రాపర్ స్లీప్, స్క్రీన్ టైం తగ్గిస్తూ కొంచెం మంచిగా తింటూ హెల్తీగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మనకైతే ఇలాంటివి ఏవి ఉండవు. బట్ ఈ రోజుల్లో అలాంటివి ఏవి జరగవు కదా, ఎందుకంటే మన వర్క్ లైఫ్ అలా ఉంటుంది, పిల్లలతో అలా ఉంటుంది, మనకు టైం లేక ఫుడ్ కూడా ఇప్పుడు మంచి ఫుడ్ అయితే చాలా వరకు తక్కువే తింటున్నాము. సో దీనివల్ల ఏంటంటే జస్ట్ ఒక 30-40% మాత్రమే మనమైతే రిజల్ట్స్ అయితే తీసుకురాగలం. కంప్లీట్గా కావాలంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. సో నేనైతే మాత్రం ఈ జర్నీలో మిగతా అవైతే ఏం ఫాలో అవ్వలేదండి, ఎందుకంటే నాకు అది అవ్వదు. ఓన్లీ అప్లై చేయడం వరకే నేను చేశాను. ఇంకెలాంటి క్రీమ్స్ కానీ లేకపోతే ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ మార్చడం కానీ స్క్రీన్ టైం తగ్గించడం కానీ అలాంటివి అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే నాకు అవ్వదు కాబట్టి, నేను చేసే వర్కే ఐటీ కాబట్టి సిస్టమ్ ముందే కూర్చుంటాను నేను. ఇంకా మా పాప 2 years దానికి. సో తనతో నిద్ర అయితే ప్రాపర్గా అస్సలు ఉండదు. ప్రాపర్గా ఏంటి అసలు నిద్ర అయితే ఉండదు. తను నైట్ చాలా లేట్గా పడుకుంటుంది. మధ్యలో కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది నాకు. ఫుడ్ అంటారా, ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈ వర్క్ వల్ల కూర్చొని ఏం తింటున్నానో కూడా తెలియదు నాకు. ఎక్కువ జంక్ అలాంటివి కూడా తింటాను నేను. అంటే ఎక్కువ కాదు, ఇంట్లోనే మోస్ట్లీ వండుకుంటాను. బట్ స్టిల్ స్నాక్స్ అవన్నీ నేను కంట్రోల్లో అయితే ప్రెజెంట్ ఏం లేదు. ఇదైతే నా రిజల్ట్ 7 days తర్వాత. కొంచెం అయితే తగ్గాయి అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కంపేర్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.